హాయ్ అండి. వెల్కమ్ టు నందు కుకింగ్. అందరూ ఇంట్లో చేసుకునే రెసిపీనే అండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి మా ఇంట్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. అదేంటంటే చామదుంపలతో పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కూర బంక బంక లేకుండా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి. ఒక అర కేజీ చామదుంపల వరకు తీసుకున్నానండి. మంచిగా నీట్గా ఉన్న చామదుంపలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న చామదుంపల్ని మనం వాటర్లో వేసుకొని ఒకసారి నీటితో కడగాలండి. మంచిగా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు అందులో వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. ఈ నీటిలో అంతా డస్ట్ అనేది ఏమైనా ఉన్నా కూడా పోతుందండి. కడగడం వల్ల ఈ డస్ట్ మొత్తం పోతుందన్నమాట. మనం ఉడకబెట్టినప్పుడు మంచిగా నీట్గా ఉంటాయి అవి. వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకోవడమే అండి. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నాక పొట్టు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అర కేజీ పైననే టమాటా, ఒక 2 పెద్ద సైజు ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి ఇవన్నీ మంచి నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక మంచిగా కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్నాక మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అందులోకి జీలకర్ర కొంచెము, ఆవాలు కొంచెం వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. అర స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం వరకు తాలింపులో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న టమాటా ఉంది కదా అండి, టమాటా మొత్తం వేసేయాలి. టమాటా వేసినాక ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి బాగా. ఈ వీడియో మీ దాకా వస్తుందంటే చాలా కష్టపడింది తప్ప వీడియో మీ దాకా రాదండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. అలానే మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ని ఇవ్వండి. ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మనకి టమాటా అనేది బాగా గుజ్జులాగా అవ్వాలి. బాగా కుక్ అయ్యి అవి గుజ్జులాగా అయితే మంచిగా ఈ పులుసు బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు గుజ్జు ఉంది కదా అండి, అది తీసి అందులో వేసుకోవడమే. ఈ విధంగా చింతపండు గుజ్జు వేసినాక ఒక 5 నిమిషాల వరకు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇందులోకి మూత తీసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న చామదుంప ఉంటుంది కదా, ఆ చామదుంప పీసుల్ని వేసుకోవాలి. ఆ పీసుల్ని వేసినాక ఒక 5 నిమిషాల వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సూప్ కావాలనుకున్నప్పుడు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసాను. ఈ వాటర్ వేసుకున్నాక ఏముందండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు కారాలు చూసుకొని ఏమైనా తక్కువ అయితే కలుపుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి. ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బట్ నా దగ్గర లేదు, నేను ధనియాల పొడి ఒక్కటే వేసాను. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.